ఢిల్లీలో ఒక వ్యక్తి నెలకి 8 లక్షలు సంపాదిస్తున్నాడు, అది కూడా కష్టపడకుండా కూర్చొని. అసలు ఎలా? ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అబ్దుల్ షమీ అనే వ్యక్తి తోటి డ్రైవర్లందరూ ఎండనక వాడనక కష్టపడుతుంటే ఈ షమీ మాత్రం క్రియేటివ్ గా ఆలోచించి నెలకి 5 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ క్రియేటివ్ ఐడియా ఏంటంటే న్యూఢిల్లీలో చాలా మంది అమెరికా కాన్సులేట్ కి ఇంటర్వ్యూకి వస్తూ ఉంటారు. అదే కాన్సెంట్ ముందు తన ఆటోని స్టాండ్ బై గా ఉంచుతాడు. అలా ఇంటర్వ్యూకి వచ్చిన చాలా మందికి చిన్న చిన్న సహాయాలు చేసి డబ్బులు సంపాదించేవాడు. ఇదే కాకుండా ఇతను ఇన్కమ్ పెరగడానికి రెండో రీజన్ ఏంటంటే చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు లగేజ్ తీసుకొస్తారు. సో ఆ లగేజ్ అనేది కాన్స్టిట్యూషన్ లోకి అలౌ చేయరు. కానీ వాళ్ళందరూ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి కాబట్టి ఆ లగేజ్ ఎక్కడ పెట్టాలో అర్థమయ్యేది కాదు. సో ఈ ప్రాబ్లమ్ ని అబ్దుల్ షమీ గుర్తించాడు. ఇలా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే వాళ్ళందరినీ ఆపి అబ్దుల్ షమీ ఇలా అనేవాడు, మీరు మీ లగేజ్ నా ఆటోలో పెట్టుకోండి, మీరు వెళ్ళేటప్పుడు మీ లగేజ్ మీరు తీసుకురండి, కాకపోతే దానికి బదులుగా నాకు 1000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేవాడు. ఇక ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఇంటర్వ్యూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టి అబ్దుల్ షమీకి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇలా రోజుకి 20 నుంచి 30 మంది వచ్చేవాళ్ళు తన దగ్గరికి. దీనివల్ల కేవలం రోజుకి 20 నుంచి 30 వేలు సంపాదించేవాడు. నెలకి 5 లక్షల నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి ఉపయోగపడే రీల్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.